బెంగళూరులోని యలహంక వైమానిక కేంద్రంలో ఏరో ఇండియా 2025 షో కొనసాగుతోంది. ఈ ప్రదర్శనలో 275కి పైగా స్టాళ్లతో ఇండియా పెవిలియన్ ఆకట్టుకుంటోంది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలతో కూడిన ఈ పెవిలియన్లో ఐడెక్స్, కర్ణాటక పెవిలియన్లు ఉన్నాయి. భారత 5వ తరం యుద్ధ విమానం ఆమ్కా, కంబాట్ ఎయిర్ టీమింగ్ సిస్టమ్, ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్లతో పాటు రోబోటిక్స్, యాంటీ డ్రోన్, సైబర్ భద్రత, పర్యవేక్షణ వ్యవస్థలు, మానవరహిత వాహనాల్లో తయారైన కొత్త తరం ఉత్పత్తులు భారత్లో తయారీ సామర్థ్యాన్ని చాటుతున్నాయి. ఇక 13, 14 తేదీల్లో సాధారణ ప్రజల వీక్షణకు అవకాశం కల్పించనున్నారు. బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఏరో ఇండియా 15వ ఎడిషన్ ప్రారంభించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేటి నుంచి కూడా 5 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా యుద్ధ విమానాల విన్యాసాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా షోలో తేజస్ యుద్ధ విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తేజస్ ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత వైమానిక దళం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించింది. దీనినే లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని కూడా పిలుస్తారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి యుద్ధ విమానంగా పేరొందిన తేజస్ ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. ప్రస్తుతం మనం తేజస్ యుద్ధ విమానం దగ్గర ఉన్నాం. ఈ యుద్ధ విమానం ప్రత్యేకతలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యుద్ధ విమానం ప్రత్యేకతలు ఏంటి? సార్ బేసికలీ ఇది తేజస్ ఎయిర్ క్రాఫ్ట్, ఎల్సీ అని చెప్పేసి అంటూ ఉంటారు మామూలుగా. మన ఇండియాలో తయారైన ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఇండియాలో తయారైన మొట్టమొదటి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదని చెప్పుకోవచ్చు అంటే ఇదే. ఇప్పటి వరకు మనం మీకు 21లో సుఖోయిలు, జాగ్వార్లు అన్నీ చెప్పుకున్నాం. అవన్నీ వేరే వేరే కంట్రీస్ నుంచి తయారైంది. ఇదొకటి కంప్లీట్ ఇండియాలో తయారైంది. అఫ్కోర్స్ కొన్ని ఏవియానిక్స్ అవి కూడా మన ఫారిన్ కంట్రీస్ తీసుకున్నారు టెక్నాలజీ, బట్ స్టిల్ కంప్లీట్లీ ప్యూర్లీ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇండియా అని చెప్పొచ్చు తేజస్. దీని లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని కూడా అని చెప్పేసి అంటూ ఉంటారు. హెచ్ఎల్ తయారు చేసింది. హెచ్ఎల్ తయారు చేసి మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి, నావీకి ఇద్దరికి కూడా ఇచ్చింది. ఆల్ వెదర్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. అంటే దీంట్లో హీట్ కానివ్వండి, చల్లదనం కానివ్వండి, లేకపోతే పొగమంచు కానివ్వండి, ఏ టైం ఆల్ వెదర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇట్ కెన్ ఫ్లై. అండ్ నైట్ ఆపరేషన్స్ కూడా ఇట్ విల్ బి యూస్ఫుల్. ఎనీ టైమ్ వార్ సిచ్యువేషన్స్లో దీన్ని పంపిస్తారు. మనం ఆల్రెడీ లాస్ట్ టైం ఆపరేషన్స్లో కూడా రీసెంట్గా జరిగిన సర్జికల్ స్ట్రైక్లో కూడా ఈ విమానం పేరు ఎక్కువగా కూడా వినపడుతుంది కదా. ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇండియన్ మేడ్ ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి దీని ట్రయల్స్ అవి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి జరుగుతుంది. 10-15 ఇయర్స్ నుంచి దీని ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయి. లాస్ట్ 1 year అంతకుముందు సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత మనకు జరిగిన ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్లో దీన్ని వాడడం జరిగింది. దీంతో పాటు ఇంకా వేరే ఎయిర్ క్రాఫ్ట్స్, మిరాజ్, జాగ్వార్ అన్ని ఎయిర్ క్రాఫ్ట్లు వాడడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ఇండియా. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు సార్, ఇక్కడ పెద్ద యుఎస్కి సంబంధించిన విమానం అంటారు. ఈ విమానం దేనికి ప్రత్యేకంగా వాడతారు? ఎన్ని దేశాల యుద్ధ విమానాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు? సరే, ఎగ్జాక్ట్గా ఎన్ని దేశాలు అని చెప్పలేము, కానీ ఆల్మోస్ట్ రష్యా నుంచి కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చినాయి, ఫ్రాన్స్ నుంచి వచ్చినాయి, తర్వాత యుఎస్ నుంచి వచ్చినాయి, కొన్ని స్విస్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. మళ్ళీ మొత్తం ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ నుంచి వచ్చినాయి. పర్టికులర్లీ ఏ కంట్రీ అని ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఇదైతే TU-57 అని చెప్పేసి యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్. వాళ్ళు చూపించిన దాని ప్రకారం బేసికల్లీ ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పోర్ట్. ఎందుకంటే మనకి యుద్ధం జరుగుతున్నప్పుడు ట్రూప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక చోట నుంచి వేరే చోటకి ట్రూప్స్ తీసుకెళ్లాలనుకోండి, ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ అనమాట. ఆ టైంలో ట్రూప్స్ క్యారింగ్కి, అట్ ది సేమ్ టైం స్టోర్స్, ఈ బాంబ్స్ కానివ్వండి, మిసైల్స్ కానీ ఏమైనా అడిషనల్ స్టోర్స్ యుద్ధ ప్లేస్లోకి తీసుకెళ్లాలంటే కంపల్సరీ ఈ ఎయిర్ క్రాఫ్ట్స్లో క్యారీ చేస్తూ ఉంటారు. స్టోర్స్ కానివ్వండి, వాళ్ళు ఫుడ్ మెటీరియల్ కానివ్వండి, ట్రూప్స్ అన్నింటినీ తీసుకెళ్ళడానికి వాడుతూ ఉంటారు అనమాట. బేసిక్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్.